వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి పట్టుదల మూవీ రివ్యూ చూద్దాం. ఇది వచ్చేసి తమిళ్, కన్నడము డబ్బుడ్ తెలుగులో ఉంది. ఫస్ట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మూవీ రివ్యూస్. ఇప్పుడు వచ్చేసి మూవీ విషయానికి వస్తే, మూవీలో మెయిన్ క్యారెక్టర్స్ వచ్చేసి అజిత్ ప్లస్ త్రిష, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్. ప్లస్ ఇక్కడ విలన్ వచ్చేసి ఇంకా అర్జున్, రెజినా వాళ్ళ గ్యాంగ్ ఉంటారు, విలన్ ఉంటారు. అయితే స్టోరీ విషయానికి వస్తే, ఇంకా అజిత్, త్రిష వచ్చేసి ఒక టూర్కి వెళ్దాం అనుకుంటారు. అయితే టూర్కి కార్లో వెళ్తుంటారు. కార్లో టూరింగ్కి వెళ్తుంటే ఇంకా దారిలో ఒక హమ్మర్లో వీళ్ళ విలన్స్ 4 మెంబర్స్ వస్తారు. వాళ్ళు వచ్చేసి సైడ్కి లైట్ యాక్సిడెంట్ అవుతుంది. అట్లా పరిచయం అవుతారు. వాళ్ళతో లైట్గా వివాదం అవుతుంది. పెట్రోల్ బంక్లో కూడా వాళ్ళు మళ్ళీ వస్తారు. మళ్ళీ వచ్చి ఇంకా కొంచెం కొట్లాడతారు. ఆ తర్వాత ఇంకా అట్లే వెళ్తుంటారు. వీళ్ళు స్ట్రైట్గా వెళ్తే వీళ్ళ కారుకు దారిలో ప్రాబ్లం అవుతుంది. ఆ ప్రాబ్లం వచ్చేసి వీళ్ళు పెట్రోల్ బంక్లో వీళ్ళే చేసి ఉంటారు. అయితే విలన్స్ గురించి లాస్ట్ క్లైమాక్స్లో తెలుస్తుంది. విలన్ ఏ టైప్ విలన్స్ వాళ్ళందరూ కిడ్నాపర్స్. లేడీస్ కిడ్నాప్ చేస్తుంటారు. కిడ్నాప్ చేసి అందులో మనీ దోచుకుంటారు ఫోన్ చేసి. ఆ టైప్ విలన్స్ వీళ్ళు. అయితే వీళ్ళ కార్ బ్రేక్ డౌన్ అవుతుంది. కార్ బ్రేక్ డౌన్ అవుతే ఇంకా అజిత్కి వచ్చేసి ఫస్ట్ చెక్ చేస్తాడు. ఆ వైర్ గురించి అప్పుడే తెలియదు. దారిలో వీళ్ళు ఈ అర్జున్ వాళ్ళు వచ్చేసి ఇంకా అపార్ట్మెంట్లో పెట్రోల్ బంక్లో వీళ్ళు పరిచయం అవుతారు. అయితే వీళ్ళు నార్మల్గా పరిచయం అయితే వీళ్ళు త్రిష వచ్చేసి వీళ్ళు మంచి వాళ్ళే అనుకొని వీళ్ళైతే దారిలో ట్రక్లో వస్తే వాళ్ళు మంచి వాళ్ళు అనుకొని ఇంకా అజిత్ వచ్చేసి నెక్స్ట్ స్టాప్ వరకు వాళ్ళని డ్రాప్ చేయండి అంట వాళ్ళని నమ్మి పంపిస్తాడు. తర్వాత ఏమైంది అదే స్టోరీ ఉంటుంది. ఇంకా వాళ్ళు విలన్స్ అని తెలుస్తుంది. అజిత్కి కిడ్నాప్ అయిందని తెలుస్తుంది. అయితే అజిత్ త్రిషను ఎలా కనిపెడతాడు ఏంటి, ఫస్ట్ పోలీస్ని అప్రోచ్ అవుతాడు. వాళ్ళ గురించి తెలుసుకుంటారు. వాళ్ళ విలన్స్, వాళ్ళ విలన్ గ్యాంగ్ అని చెప్పి. ఫస్ట్ అయితే అర్జున్ పోలీసు చూసి ఫస్ట్ తెలియదు వాటి గురించి. తర్వాత తెలుసుకుంటాడు. క్లైమాక్స్లో ఫైట్స్ బాగుంటాయి. ఇలా హమ్మర్ వాళ్ళని కనిపెట్టి ఇంకా వాళ్ళతో ఫైట్ చేస్తాడు. తర్వాత లాస్ట్కు దిశాను కనిపెట్టి తెచ్చుకుంటాడు. లాస్ట్కి వీళ్ళందరూ చనిపోతారు. అది టోటల్ స్టోరీ. టోటల్గా మూవీ అయితే బాగానే ఉంటుంది. లొకేషన్స్ బాగుంటాయి. మొత్తం పర్షియా ఆర్ట్ సైడ్ తీసుకున్నారు. లొకేషన్స్, రోడ్స్, లొకేషన్స్ అంతా బాగుంటాయి. మూవీకి రేటింగ్స్ వచ్చేసి 4/5 ఇవ్వచ్చు. కార్ని అజిత్ కార్ అయితే లెక్సస్ కార్ చూపిస్తారు. లెక్సస్ కారు. సాంగ్స్ అయితే మామూలుగా ఉన్నాయి. ఫస్ట్ ఒక సాంగ్ ఉంటుంది. ఆ తర్వాత సాంగ్స్ ఎక్కువ ఏమి ఉండవు. 2-3 సాంగ్స్ ఉంటాయి అంతే. ఓకే, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మూవీస్. అది స్టైల్స్ అంటే బాగానే ఉంటాయి. వైట్ హెయిర్తో స్టైల్ బాగానే మెయింటైన్ చేశాడు. ఫస్ట్ హాఫ్లో యంగ్ టైప్ బ్లాక్ హెయిర్స్ చూపిస్తారు. ఓకే, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.